నమస్తే అండ్ వెల్కమ్ టు వండర్. దిస్ ఈజ్ విక్రమ్ కుమార్. ఈరోజు మనం ఈ యొక్క ప్లాంట్ పెథాలజీ క్లాస్లో సిమ్టమ్స్ ఆఫ్ ఫంగల్ డిసీజ్ క్లాస్ని మనం ప్రీవియస్ క్లాస్ నుంచి ఈ క్లాస్కి మనం యాక్షన్ చేసుకుని నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఫంగల్ జనరల్ సిమ్టమ్స్ అయిన డాంపింగ్ ఆఫ్ డిసీజ్ గురించి, అదేవిధంగా లీవ్ స్పాట్స్ గురించి, యాంథ్రక్నోస్ గురించి, రూట్ రాట్ గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు క్లాసెస్లో మిగిలిన ఇంపార్టెంట్ రిమైనింగ్ సిమ్టమ్స్ గురించి మనం నేర్చుకుంటాము. సో వాటిలో ఇంపార్టెంట్ సిమ్టమ్ అనేది పౌడర్ మిల్డ్యూ. సాధారణంగా ఈ యొక్క పౌడర్ మిల్డ్యూ అనేవి మనకి ఎరిసిఫే ఫ్యామిలీకి చెందినవి అయి ఉంటాయి. కేవలం ఈ యొక్క ఎరిసిఫే సంబంధించిన మెంబర్స్ మాత్రమే మనకి పౌడర్ మిల్డ్యూ డిసీజెస్ని కలుగజేస్తాయి. సో ఇప్పుడు మనం సిమ్టమ్స్ చూసుకుంటే సాధారణంగా ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ప్లాంట్ యొక్క అన్ని పార్ట్స్లో కూడా వస్తాయి. ప్లాంట్ యొక్క అన్ని పార్ట్స్లో, ఇట్ విల్ కమ్ ఆన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి విజువలైజ్గా మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతామని చెప్పంటే, మోస్ట్లీ ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి మనకి లీఫ్ ఫోలియేజ్ మీద వస్తాయి. అంటే ప్లాంట్ ఫోలియేజ్ మీద, లైక్ మనకి ఈ యొక్క ట్విగ్స్ కావచ్చు, లీవ్స్ కావచ్చు, స్టెమ్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఫ్లోరల్ పార్ట్స్ కావచ్చు, వెజిటేటివ్ అంటే ప్రొడక్ట్ పార్ట్ ఇన్ ది సింపుల్ వే. సో ఇప్పుడు మనం ఈ యొక్క సిమ్టమ్స్ మనం జనరలైజ్గా అబ్జర్వ్ చేస్తే సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయని చెప్పంటే, మనకి ఈ సిమ్టమ్స్ మనకి ప్లాంట్లో అన్ని పార్ట్స్ మీద కూడా వస్తాయి. ఓకేనా, సాధారణంగా మనకి వచ్చే ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి చిన్న చిన్న మనకి లీవ్ స్పాట్స్లో కాకుండా చిన్నగా మనకి ఏంటంటే ఈ యొక్క డ్రైడ్ సిమ్టమ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తాయి. అంటే మనకి చిన్నగా ఎండిపోయిన సిమ్టమ్స్లో వస్తాయి. ఈ యొక్క సిమ్టమ్ అంతా కూడా మనకి చివరగా అడ్వాన్స్కి వచ్చేసరికి ఈ యొక్క సిమ్టమ్ అంతా కూడా మనకి వైట్ కలర్లో మారిపోతుంది. లైక్ ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, జస్ట్ ఈ యొక్క పాయింట్లో అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్లో. ఓకేనా, అదేవిధంగా మీరు ఇక్కడ ఈ యొక్క రోజ్ ఫ్లవర్లో చూడండి, ఈ పాయింట్ని కానీ లేకపోతే ఈ పాయింట్ని అబ్జర్వ్ చేయండి, అండ్ ఈ పాయింట్. సో నేనేం చెప్పదలుచుకున్నానని చెప్పంటే, మనకి సాధారణంగా ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఇనీషియల్గా మనకు వచ్చేటప్పుడు చిన్నగా డ్రైడ్ సిమ్టమ్స్గా వస్తాయి. ఈ యొక్క డ్రైడ్ స్పాట్ అపీరియడ్స్ వస్తున్న ఈ యొక్క భాగం అంతా కూడా మనకి ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేసరికి ఈ యొక్క భాగం అంతా కూడా మనకు వైట్ కలర్లోకి మారిపోతుంది. వైట్ కలర్లోకి మారిపోయి చూడండి, ఇక్కడ ఈ యొక్క వైట్ కలర్ అంతా కూడా మనకి లీఫ్ అంతా కూడా, ఐ మీన్ నాట్ ఓన్లీ లీఫ్, ఎక్కడెక్కడైతే ఈ యొక్క వైట్ కలర్ స్పాట్స్ లాగా వచ్చి కనిపించాయో ఈ యొక్క స్పాట్స్ అన్ని కూడా కలిసిపోతాయి. చూడండి, ఇక్కడ ఇది అడ్వాన్స్ స్టేజెస్లో ఈ యొక్క లీఫ్ పోర్షన్ అంతా కూడా కలిసిపోయింది కదా. కలిసిపోయి మనకు చూడడానికి ఎలా కనిపిస్తాయని చెప్పంటే, వైట్ పెయింట్ వేసినట్టుగా, లేకపోతే మనకి ఏంటంటే మనం పౌడర్ జల్లినట్టుగా కానీ, లేకపోతే మనకి ఏంటంటే బూడిద జల్లినట్టుగా కానీ మనకి ప్లాంట్ మీద కనిపిస్తాయి. ఓకేనా, అందుకే వీటిని తెలుగులో బూడిద తెగులు అని చెప్పి అంటారు తెలుగులో దీనిని. ఓకేనా, సో ఈ విధంగా రావడం మనకి మేజర్ ఇంపాక్ట్ ఏముంటుందని చెప్పండి ప్లాంట్ మీద. సో చూడండి, మనకి ఈ యొక్క ప్లాంట్ యొక్క లీవ్స్ మనకి దేనికి ఉపయోగపడతాయండి? ఫోటోసింథసిస్ కోసం కదా. సో ఈ విధంగా ప్లాంట్ యొక్క లీవ్స్ అనేవి ఓకే ఈ యొక్క పౌడర్ మిల్డ్యూ చేత ఆక్రమించబడి గ్రీన్ పోర్షన్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క వైటిష్ ఫంగల్ గ్రోత్తో మనకి కవర్ చేయబడడం వల్ల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరుగుతుంది కదా, ఈ యొక్క ఫోటోసింథసిస్ అనేది మనకి తగ్గుతుందండి. ఓకేనా, ఫోటోసింథసిస్ తగ్గుతుంది. అండ్ మేజర్ ఇంకోటి ఏంటంటే ప్లాంట్ గ్రోత్ అనేది మనకు తగ్గిపోతుంది. అండ్ ఇదే లీవ్స్ అనేవి, ఐ మీన్ ఇదే ప్లాంట్ డిసీజెస్ అనేవి మనకి రిప్రొడక్టివ్ పార్ట్లో వచ్చేటప్పుడు, ఎస్పెషల్లీ గ్రీన్ పీస్లో కానీ లేకపోతే మనకి పల్సెస్లో కానీ వచ్చేటప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క పీస్ అనేవి ఫ్లోరల్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది. అది సేమ్ పీస్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వవు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ యొక్క కొన్నిసార్లు మనకి ఏమైతాయని చెప్పనుకుంటే, ఆ యొక్క మనకి పీస్ ఉంటాయి కదండి, బఠానీలు అంటారు కదా, ఆ యొక్క బఠానీ గింజలు కూడా మనకి లోపల గింజలు కాదు, మీదన ఆ పోర్షన్ ఉంటుంది కదా, పాడు కూడా మనకి ఏంటంటే మాల్ఫార్మేషన్ జరిగే అవకాశాలు ఉంటాయండి. ఓకేనా, సో అదే మనకి చూడండి రోజులో వచ్చేటప్పుడు చూడండి ఎలా కనిపిస్తున్నాయి మనకి. రోజులో చూడండి కలర్ డిస్కలరేషన్ కానీ మనకి చూడడానికి మనకి ఏంటంటే అసహ్యంగా కనిపిస్తుంది.
ప్లాంట్ అనేది, ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ అనేది. సింపుల్గా నేను జస్ట్ ఇక్కడ ఒక ఫ్యూ పాయింట్స్లో ఈ యొక్క డిసీజ్ మొత్తాన్ని నేను మళ్ళీ రివిజన్ చేద్దామని చెప్పనుకుంటున్నాను. అదేంటంటే పౌడర్ మిల్స్ అని సాధారణంగా మనకి ఈ యొక్క డిసీజ్ కలెక్ట్ చేసే మెంబర్స్ అన్ని కూడా ఎరిసిఫీ ఫ్యామిలీకి సంబంధించినవి. ఈ యొక్క డిసీజ్ అనేది మనకి ప్లాంట్లో ప్రతి పార్ట్ మీద కూడా వస్తాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క డిసీజ్ సిమ్టమ్స్ వచ్చిన ప్లాంట్ ఏ విధంగా కనిపిస్తుందని చెప్పనుకుంటే, ఇనీషియల్ స్టేజెస్లో మనకి ప్లాంట్ మీద చిన్న చిన్న స్పాట్స్ వస్తాయి, డ్రైడ్ స్పాట్స్ వస్తాయి. ఆర్ఎల్స్ ఈ యొక్క వచ్చిన స్పాట్స్ మనకి క్రమేపీ స్పాట్ యొక్క సైజ్ పెరుగుతూ, స్పాట్ పెరిగిన ప్రాంతం అంతా కూడా మనకి వైటిష్ ఫంగల్ గ్రోత్ ఉంటుంది. ఈ యొక్క ఫంగల్ గ్రోత్ అంతా కూడా కలిసిపోయి చివరికి మనకి ఏంటంటే పౌడర్ ప్లాంట్ మీద పౌడర్ అప్లై చేసినట్టు కానీ, సున్నం అప్లై చేసినట్టు కానీ, ఓకేనా, ఈ యొక్క వైట్ పెయింట్ అప్లై చేసినట్టు కానీ మనకి కనిపిస్తాయి. దీన్ని మన తెలుగులో బూడిద తెగులు అని చెప్పంటారు. ఈ విధంగా ప్లాంట్ యొక్క లీఫ్ మీద ఈ విధంగా రావడం వల్ల ఫోటోసింథసిస్ అనేది ఖచ్చితంగా మనకి డ్యామేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిప్రొడక్టివ్ పార్ట్స్లో వచ్చేటప్పుడు ఆర్ఎల్స్ ఎస్పెషల్లీ మనం మ్యాంగోస్లో కానీ పీస్లో కానీ చూసుకునేటప్పుడు ఆ యొక్క ఫ్లవరల్ డ్రాప్ కానీ మనకి దీనివల్ల కలిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఈ యొక్క రిప్రొడక్టివ్ పార్ట్స్ అయిన మనకి ఈ యొక్క అట్రాక్టివ్ పార్ట్స్ అండ్ ఫ్లోరల్ పార్ట్స్ మీద వచ్చేటప్పుడు మనకి ఏంటంటే ఫ్లోరల్ పార్ట్స్ అనేవి ఎస్పెషల్లీ మనకి కమర్షియల్ క్రాప్స్ అయినా రోజ్ కావచ్చు, లేకపోతే మిగిలిన ఫ్లవరల్ క్రాప్స్ కావచ్చు, వాటికి డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా. సో అడ్వాన్స్ స్టేజ్లో ఈ యొక్క డిసీజ్ వచ్చిన లీఫ్ అనేది ఏ విధంగా కనిపిస్తుందని చెప్పనుకుంటే, మొత్తం అంతా కూడా లీఫ్ అంతా కూడా చాలా కంప్లీట్ డ్రై అయిపోతుంది. పూర్తిగా డ్రై అయిపోయి ఈ యొక్క వైటిష్ ఫంగల్ గ్రోత్ అంతా కూడా పూర్తి పోయి మనకి ప్లాంట్ అంతా కూడా మనకి బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. ప్లాంట్ అంతా కూడా బ్రౌన్ కలర్లోకి మారుతుంది ఎక్కడెక్కడైతే ఈ యొక్క డిసీజ్ వచ్చిందో ఆ యొక్క పోర్షన్ అంతా కూడా. ఓకేనా. సో ఇది పౌడర్ మిల్కి సంబంధించినంత వరకు. సో ఇప్పుడు మనం డౌన్ మిల్యూ గురించి చూద్దాము. సాధారణంగా డౌన్ మిల్యూస్ అనేవి మనకి పెరినోస్పోరేల్స్ ఈ యొక్క గ్రూప్ సంబంధించిన ఫంగల్ ఆర్గానిజమ్స్ నుంచి ఈ యొక్క డౌన్ మిల్యూస్ అనేవి మనకు వస్తాయి. ఎస్పెషల్లీ మీకు ఇవి మనకి స్క్లెరోస్పోరా, పెరినోస్పోరా, ప్లాస్మోపోరా, పెరినోస్క్లెరోస్పోరా, బ్రెమియా ఎక్సెట్రా. సో మనకి ఈ యొక్క ఫంగల్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రజెంట్ వీటిని ఇప్పుడు ఫంగస్లో లేవు, వీటిని వేరొక ఆర్గానిజమ్స్గా పిలుస్తున్నారు. అది మీకు ఇంపార్టెంట్ కాదు. సో ప్రస్తుతానికి మీరు ఏంటంటే ఈ యొక్క డౌన్ మిల్ని కలగజేసే ఫంగల్స్ అన్ని కూడా మనకి ఏంటంటే పెరినోస్పోరేల్స్ గ్రూప్ సంబంధించినగా మనం పేర్కొనవచ్చు. సో ఈ యొక్క సిమ్టమ్స్ ఈ యొక్క డిసీజ్ వచ్చిన ప్లాంట్ అనేవి ఏ విధంగా కనిపిస్తాయని చెప్పనుకుంటే, సాధారణంగా మనకి ఈ యొక్క డౌన్ మిల్యూస్ అనేవి ఎస్పెషల్లీ కూడా మనకి డౌన్ మిల్యూస్ అనేవి సాధారణంగా ఇవి ఊమైసీడ్స్కి చెందినవి. ఓకేనా. సో ఈ యొక్క ఊమైసీడ్స్ యొక్క సెల్ వాల్ అనేది దేంతో తయారవుతుందండి? సెల్యులోస్తో తయారవుతుంది. మనకి ఈ యొక్క ఊమైసీడ్స్ అన్నీ కూడా ప్లాంట్స్ని కంప్లీట్గా మాయిశ్చర్ ఉన్న కండిషన్స్లో మాత్రమే ఎఫెక్ట్ చేస్తాయి. అదేవిధంగా ప్లాంట్స్ని యంగ్ స్టేజ్లో మాత్రమే ఎఫెక్ట్ చేస్తాయి. ఓకేనా. సో ఇది ఈ రెండుకి మనకి కంప్లీట్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఊమైసీడ్స్ ఫంగై అంతా కూడా లైక్ పిథియం కావచ్చు, ఫైటోప్తెరా కావచ్చు, ఆల్బుగో కావచ్చు, లేకపోతే మన డౌన్ మిల్లి కలర్ చేసిన ఫంగస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా ప్లాంట్ యంగ్ స్టేజ్లో ఎఫెక్ట్ చేస్తాయి. అదేవిధంగా కంప్లీట్గా ఈ యొక్క ప్లాంట్ డిసీజ్ రావాలని చెప్పంటే మాయిశ్చర్ కావాలి, ఖచ్చితంగా కావాల్సింది మాయిశ్చర్. లేదు అని చెప్పంటే మనకి అడిక్వేట్ మాయిశ్చర్ లేకపోతే మనకి డిసీజ్ అనేది కంప్లీట్గా రాదు, డెవలప్ అవుతుంది. ఓకేనా. అసలు మాయిశ్చర్ ఎందుకు కావాలి, అసలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు సాధారణంగా ఇవి మాయిశ్చర్ అట్ ద సేమ్ టైం మనకి యంగ్ స్టేజ్ అనేవి మనకి రెండు కూడా ప్రీ రిక్వెస్ట్ ఈ యొక్క డిసీజ్ రావడానికి. సో ఇప్పుడు ఈ యొక్క డిసీజ్ వచ్చిన ప్లాంట్ ఏ విధంగా సిమ్టమ్స్ చూపిస్తుందని చెప్పనుకుంటే, సాధారణంగా ఇది లీఫ్ యొక్క అప్పర్ పోర్షన్ అని చెప్పి మీరు అనుకుంటే, ఇది మొత్తం కూడా లీఫ్ యొక్క అప్పర్ పోర్షన్ అని చెప్పి మీరు అనుకుంటే, ఇది అప్పర్ పోర్షన్ అని చెప్పి మీరు అనుకోండి. సో ఈ యొక్క డిసీజ్ ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ అనేది ప్లాంట్ యొక్క లీఫ్ను మనం గమనిస్తూ ఉంటే
ప్లాంట్ యొక్క లీఫ్ యొక్క అప్పర్ పోర్షన్ అనేది ఈ యొక్క అప్పర్ పోర్షన్ అంతా కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్కి మారుతుంది. ఎల్లో కలర్కి మారుతుంది. జస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇదిగోండి ఎల్లో స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఎల్లో స్పాట్స్ ఇవి. బట్ అదే మీరు లీఫ్ యొక్క క్రింద భాగాన్ని మీరు చూసారని చెప్పనుకోండి, ఇది అప్పర్ పోర్షన్ కదా. ఇప్పుడు మనం ఈ యొక్క లీఫ్ని తిప్పి చూసామని చెప్పనుకోండి, ఈ యొక్క లీఫ్ తిప్పి చూసిన లీఫ్ అని మనకి ఏ విధంగా కనిపిస్తుంది చెప్పండి, ఈ విధంగా కనిపిస్తుంది మనకి. అంటే మనకి ఏంటంటే సింపుల్గా మనకి అప్పర్ పోర్షన్ మనకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అదేవిధంగా లోవర్ పోర్షన్ మనకి వైటిష్ ఫంగల్ గ్రోత్ కనిపిస్తుంది. వైటిష్ ఫంగల్ గ్రోత్ అనేది మనకి ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకి కంప్లీట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో డౌనీ మిల్డ్ నేను ఇక్కడ ఒకసారి మరీ రిపీట్ చేస్తాను. డౌనీ మిల్డ్ కలగజేసే ప్యాథోజన్స్ అనేవి మనకి పెరినోస్పోరైల్స్ గ్రూప్ సంబంధించినవి. అదేవిధంగా ఈ యొక్క డిసీజ్ రావాలని చెప్పంటే మనకి ప్లాంట్ అనేది యంగ్ స్టేజ్లో ఉండాలి. అండ్ ముఖ్యంగా మనకి ఏంటంటే కంప్లీట్గా అక్కడ మాయిశ్చర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చూడండి, యంగ్ స్టేజ్ ఇన్ ది సెన్స్ అంటే కంప్లీట్గా డిసీజ్ అంతా కూడా కంప్లీట్లీ ఓన్లీ ప్లాంట్ చిన్నగా ఉన్నప్పుడు వస్తుందని చెప్పి నా ఉద్దేశం కాదు. ఈ రెండు కూడా వాటిని ఆ స్టేజెస్ని ప్రిఫర్ చేస్తాయి. ఓకేనా, లైక్ ఫేవరెట్ ఫుడ్ అని టైప్ అనమాట. ఓకేనా. బట్ మాయిశ్చర్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాంట్ స్టేజ్ మనకి ఎక్కడున్నా కానీ ఈ యొక్క ప్లాంట్ ప్యాథోజన్ ఖచ్చితంగా కావాల్సిందే. మాయిశ్చర్ లేకపోతే ఈ యొక్క ప్యాథోజన్ అనేది మనకి డిసీజ్ని ఎఫెక్ట్ చేయలేదు. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు కూడా నేను మీకు ఏంటి సిమ్టమ్స్ చెప్పాను కదా. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పనుకుంటున్నాను. మనకి లీఫ్ యొక్క లోవర్ పోర్షన్ అంతా కూడా మనకి వైటిష్ ఫంగల్ గ్రోత్ వస్తుంది. ఈ యొక్క ఫంగల్ గ్రోత్ అంతా కూడా మనకి క్రమేపీ నెక్స్ట్ స్టేజ్లో మనకి ఏంటంటే ఫంగీ యొక్క లైఫ్ సైకిల్ అయిపోయిన తర్వాత నార్మల్గా మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ప్లాంట్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. మళ్ళీ సేమ్ ప్లాంట్లో సేమ్ లైఫ్ సైకిల్ రిపీట్ అవుతుంది. లోవర్ పోర్షన్ ఆఫ్ ద లీఫ్లో మనకి ఎల్లో కలర్ వైట్ కలర్ వైటిష్ ఫంగల్ గ్రోత్ ఉంటుంది. అప్పర్ పోర్షన్ ఆఫ్ ద లీఫ్లో ఎల్లోయిష్ ఫంగల్ గ్రోత్ ఉంటుంది. మీరు అసలు ఎందుకు మీదన మాత్రమే ఎల్లోయిష్ కిందన వైటిష్, రివర్స్ ఎందుకు కాకూడదు అని క్వశ్చన్ మీకు రావచ్చు. వై నాట్ రివర్స్? ఓకేనా. అంటే రివర్స్ ఎలా అని చెప్పంటే మీకు ఎల్లో కలర్ లీఫ్ యొక్క అప్పర్ పోర్షన్ ఆర్ఎల్స్ మనకి వైటిష్ గ్రోత్ లీఫ్ యొక్క లోవర్ పోర్షన్ సాధారణంగా ఇవి జరుగుతాయి కదా. ఇది కాకుండా ఎల్లో కలర్ అనేది లోవర్లోకి వచ్చి వైటిష్ కలర్ అనేది మనకి అప్పర్ పోర్షన్లోకి ఎందుకు రాకూడదు అనేది దానికి మీకు ఏమైనా ఒక కాన్సెప్ట్ అంటూ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా. దీనికి అట్ ద సేమ్ టైం మాయిశ్చర్ యంగ్ స్టేజ్కి ఈ రెండుకి సంబంధించిన క్వశ్చన్లకు నేను మీకు లెక్చర్ యొక్క ఎండింగ్లో నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే విల్ట్ అండి. ఇది చాలా చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. స్పెసిఫికల్లీ కూడా మనకి ఏంటంటే ఫిజేరియం విల్ట్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ యొక్క విల్ట్ గురించి మనం చూద్దాము. విల్ట్ అనేది సాధారణంగా ఫిజేరియం వల్ల వస్తుంది. ఫంగల్లో ఫిజేరియం స్పీసెస్. ఫిజేరియం అనేది మనకి సాయిల్ బోర్న్ ప్యాథోజన్. ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క ప్యాథోజన్ అనేది ఓకేనా ప్యాథోజన్ అనేది సాధారణంగా మనకి ఏంటంటే సాయిల్లో ఉంటుంది. సాయిల్ బోర్న్ కాబట్టి సాయిల్లో ఉంటుంది. ఓకే. ఈ యొక్క ప్లాంట్ అనేది సాధారణంగా మనకి ప్లాంట్ యొక్క రూట్ సిస్టమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ చేసిన ప్యాథోజన్ అంతా కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా ప్లాంట్ యొక్క మనకి వస్కులర్ టిష్యూస్ ఉంటాయి కదా, అంటే జైలం, ఫ్లోయం, పారెన్కైమ టిష్యూ లోపల టిష్యూస్ ఉంటాయి, సీవ్ ట్యూబ్స్. సో సింపుల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ప్లాంట్ యొక్క వస్కులర్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు జస్ట్ ఒక కొత్త స్లైడ్ తీసుకొని నేను మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇప్పుడు మనం సాధారణంగా ఈ యొక్క ప్యాథోజన్ అనేది మనకి సాయిల్లో ఉంటుందండి. అస్యూమ్ దట్ దీస్ ఆర్ ద ప్యాథోజన్స్. ఓకే, మనం ఇక్కడ ప్లాంట్ అనేది నాటుకున్నాం. సరిగ్గా వేయలేకపోయాను, సారీ, క్షమించండి. సో ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క డయాగ్రామ్ కంప్లీట్ చేస్తాను తొందరగా. ఇది మీరు రూట్ సిస్టమ్ అనుకోండి పూర్తిగా. సో ఇది మనం ఒక ప్లాంట్ అని చెప్పనుకోండి. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ యొక్క ప్యాథోజన్స్ అనేవి సాయిల్లో ఉంటాయి. సాయిల్ బోర్న్ ప్యాథోజన్స్ ఇవన్నీ కూడా ప్యాథోజన్ సాయిల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్యాథోజన్కి ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో అప్పుడు ఈ యొక్క ప్యాథోజన్ అనేది మనకి ఏంటంటే జర్మినేట్ అయ్యి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ యొక్క రూట్ సిస్టమ్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఓకేనా, చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ఈ యొక్క రూట్ సిస్టమ్ తీసుకోండి. ఇక్కడ నేను రెడ్ కలర్ అప్లై చేస్తాను చూడండి. నేను ఎందుకు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను చెప్పండి, జస్ట్ ఒక కాన్సెప్ట్ మొత్తం నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇప్పుడు ఈ రూట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను రెడ్ కలర్ అప్లై చేస్తాను చూడండి. ఇక్కడ రెడ్ కలర్ అప్లై చేస్తాను చూడండి, ఇక్కడ రెడ్ కలర్. సో ఇప్పుడు ఈ యొక్క రూట్ అంతా కూడా మనకి ఏంటంటే వీటిలోకి వెళ్తుంది, ఐ మీన్ ఈ పోర్షన్లోకి వెళ్తుందని చెప్పనుకోండి, ఈ లీవ్స్లోకి. ఓకేనా, ఈ రెడ్ కలర్ సిస్టమ్ అంతా కూడా మనకి ఏంటంటే లీఫ్ యొక్క, ఐ మీన్ ప్లాంట్ యొక్క రైట్ సిస్టంలోకి వెళ్తుందని చెప్పనుకోండి. అదేవిధంగా మనకి ఈ యొక్క బ్లూ కలర్ అంతా కూడా మనకి ఏంటంటే లీఫ్ యొక్క లెఫ్ట్ సైడ్ పోర్షన్స్లో ఉన్న ప్లాంట్ పార్ట్స్లోకి వెళ్తుందని చెప్పనుకోండి. ఓకేనా, నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానని చెప్పనుకుంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఇది రైట్ పోర్షన్, ఇది మనకి లెఫ్ట్. సాధారణంగా ఇది బ్లూ కలర్. సో ఇప్పుడు ప్యాథోజన్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మనకి ఈ యొక్క ప్యాథోజన్ అనేది ఓకేనా ఇక్కడ రెడ్ కలర్ పోర్షన్లో ఉన్న రూట్ సిస్టంలోకి ఐ మీన్ వెళ్తుంది. అదేవిధంగా బ్లూ కలర్ రూట్ సిస్టంలో కూడా వెళ్తుంది. ఇప్పుడు సాధారణంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ ఆఫ్ ప్యాథోజన్స్ అనేవి ఫస్ట్ జర్మినేట్ అయ్యి ఈ యొక్క రూట్ యొక్క ఈ యొక్క పోర్షన్ మొత్తాన్ని డ్యామేజ్ చేసాయని చెప్పారు. డ్యామేజ్ చేయడం ఇన్ ది సెన్స్ మనకి ఏంటంటే ప్లాంట్లోకి వెళ్ళి మనకి ప్లాంట్ యొక్క ఈ యొక్క ప్యారెన్కైమా టిష్యూ, ఈ స్పెసిఫికల్గా కూడా అనుకుంటే వస్కులర్ టిష్యూని మనకి ఇన్ఫెక్ట్ చేసాయి, ఆక్రమించుకొని ఈ యొక్క సిస్టమ్ మొత్తాన్ని కూడా మనకి డ్యామేజ్ చేసాయని చెప్పనుకోండి. మనకి ఈ యొక్క వస్కులర్ సిస్టమ్ ద్వారా కదండి మనకి ఏంటంటే ఈ యొక్క వాటర్ కానీ ఆరల్స్ మనకి ఫుడ్ కానీ సప్లై అవుతుంది. సో ఈ యొక్క వాటర్ అండ్ ఫుడ్ అనే సప్లై అనేది మనకి రెడ్ పోర్షన్ వరకు మాత్రమే ఉండే
ఈ యొక్క సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆగిపోతుంది కదా. సో అప్పుడు మనకి ఏమవుతుంది, బట్ ఈ పోర్షన్ అంతా కూడా ఎక్కడైతే బ్లూ కలర్ రూట్ సిస్టమ్ ఉందో ఈ పోర్షన్ అంతా కూడా ప్యాథోజన్ అనేది ఇన్ఫెక్ట్ చేయలేదని చెప్పనుకోండి, ఈ పోర్షన్ అంతా కూడా మనకి ఏ విధంగా కనిపిస్తుంది, హెల్తీగా కనిపిస్తుంది కదా. సో ఈ యొక్క పోర్షన్ అంతా కూడా మనకి హెల్తీగా ఉంటుంది, ఐ మీన్ లెఫ్ట్ పోర్షన్ హెల్తీగా ఉంటుంది. బట్ మనకి రైట్ పోర్షన్ ఎక్కడెక్కడైతే ఈ యొక్క రైట్ పోర్షన్ లో ఉండే రూట్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయ్యి, వాస్కులర్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయ్యి, ఫుడ్ అండ్ వాటర్ ఫ్లో అనేది డిస్టర్బ్ అయ్యిందో, ఈ యొక్క ఫ్లో ఎక్కడెక్కడైతే డిస్టర్బ్ అవుతుందో, ఐ మీన్ ఎక్కడెక్కడైతే ఈ యొక్క రూట్ సిస్టమ్ అంతా కూడా స్పెసిఫికల్లీ మన సింపుల్ అండర్స్టాండింగ్ కోసం రైట్ సైడ్ మాత్రమే చెప్పి అప్లై చేసుకుంటే, ఈ యొక్క రైట్ సైడ్ అంతా కూడా మనకి ఏంటంటే ఫుడ్ కానీ వాటర్ కానీ వెళ్తాయి కదండి. అప్పుడు ఈ యొక్క లీవ్స్ అన్ని కూడా మనకి ఏ విధంగా కనిపిస్తాయి, ఫుడ్ కానీ వాటర్ కానీ వెళ్ళిపోతుంది, మనకి ప్లాంట్ అంతా కూడా వడలిపోతుంది కదా. దీన్ని మనం ఏమని చెప్పంటారంటే విల్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ విల్ట్ అని ఎలా చెప్తాము, ఇది కంప్లీట్ విల్ట్ అంటే కాదు, ఇది పార్షియల్ విల్ట్ మాత్రమే. పార్షియల్ విల్ట్ అని చెప్పనుకుంటే సాధారణంగా విల్ట్ అనేది 2 సిమ్టమ్స్ చూపిస్తుందండి. విల్ట్ అనేది 2 సార్లు. ఒకటి మనకి కంప్లీట్ విల్ట్, కంప్లీట్. ఇంకొకటి పార్షియల్. అంటే ప్లాంట్ అనేది నీకు ఓన్లీ హాఫ్ ఆఫ్ ది ప్లాంట్ ఆర్ఎల్స్ కొంత ప్లాంట్ పోర్షన్ మాత్రం మనకి విల్టింగ్ సిమ్టమ్స్ చూపించాయని చెప్పనుకోండి, డ్యూ టు అటాక్ ఆఫ్ ఆర్ఎల్స్ స్పెసిఫిక్ అటాక్ ఆఫ్ ప్యాథోజన్ ఆఫ్ ఓన్లీ స్పెసిఫిక్ ఆఫ్ మనకి ఈ యొక్క రూట్ సిస్టమ్ మొత్తాన్ని కూడా మనకి కేవలం కొంత భాగం మాత్రమే ఎఫెక్ట్ చేయడం వల్ల ఎక్కడెక్కడ వరకు అయితే ఆ రూట్ సిస్టమ్ అంతా కూడా మనకి ఏంటంటే ప్లాంట్ కనెక్ట్ అయ్యి ఉంటుందో ఆ యొక్క ప్లాంట్ పోర్షన్ అంతా కూడా మనకి ఏంటంటే ఇన్ఫెక్ట్ అవడం వల్ల మనకి ఇన్ఫెక్ట్ అయిన పోర్షన్ అంతా కూడా మనకి విల్టింగ్ చూపిస్తుంది, మిగిలిన పోర్షన్ అంతా కూడా హెల్తీగా కనిపిస్తుంది. దీనినే మనం ఏమని చెప్పంటారు, హాఫ్ అనేది విల్టింగ్ సిమ్టమ్ చూపిస్తుంది కాబట్టి హాఫ్ అనేది హెల్తీగా ఉంది కాబట్టి దీన్ని ఏమని చెప్పంటారంటే పార్షియల్ విల్టింగ్ సిమ్టమ్స్ అని చెప్పంటారు. ఇప్పుడు ఈ యొక్క బ్లూ సైడ్ కూడా ప్యాథోజన్ అనేది ఇన్ఫెక్ట్ చేసిందని చెప్పనుకోండి, బ్లూ సైడ్ కూడా ప్యాథోజన్ ఇన్ఫెక్ట్ చేస్తే మనకి ఈ యొక్క పోర్షన్ కూడా మనకి ఏమైతుంది, ఈ యొక్క పోర్షన్ కూడా మనకి ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిపోయి, ఈ పోర్షన్ కూడా మనకి ఇన్ఫెక్ట్ అయిపోయి, మొత్తం ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పోర్షన్తో పాటు ఈ యొక్క కొద్దిగా లెఫ్ట్ సైడ్ ఉన్న హెల్తీ పోర్షన్ కూడా మనకి ఏంటంటే ప్యాథోజన్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు టోటల్ ప్లాంట్ అంతా కూడా మనకి ఏంటి ఇన్ఫెక్ట్ అయిపోతున్నట్టు కదా. దీన్ని అప్పుడు ఏమని చెప్పంటారంటే కంప్లీట్ విల్టింగ్ సిమ్టమ్స్ చెప్పంటారు. అర్థమవుతుందా? సో ఇది నేను మీకు ఇక్కడ డయాగ్రామ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ కారణం. ఐ హోప్ మీకు ఇది అండర్స్టాండింగ్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు జనరలైజ్ విల్టింగ్ సిమ్టమ్స్కి వస్తే ఏ విధంగా ఉంటాయని చెప్పనుకుంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాథోజన్ అనేది ఈ యొక్క రూట్ సిస్టమ్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. స్పెసిఫికల్లీ కూడా మన రూట్ సిస్టమ్ ఇన్ఫెక్ట్ చేసి మనకి వసికులర్ టిష్యూ ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ విధంగా ఇన్ఫెక్ట్ చేయబడిన ప్లాంట్ యొక్క లీవ్స్ అనేవి ఎపినాసిటీ చూపిస్తాయి. ఎపినాసిటీ చూపించమని చెప్పంటే, ఇప్పుడు మనకి సాధారణంగా ఇది ప్లాంట్ అని చెప్పనుకోండి, ఎపినాసిటీ సిమ్టమ్స్ అని చెప్పనుకుంటే సాధారణంగా మనకి లీఫ్ అనేది ఈ విధంగా ఒక యాంగిల్ మెయింటైన్ చేస్తూ మనకి స్టమ్కి ఒక యాంగిల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కానీ ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ యొక్క లీఫ్ అనేది మనకి ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పనుకుంటే డౌన్వర్డ్ గ్రోత్ చూపిస్తుంది. ఓకేనా, ప్లాంట్ వంగిపోయినట్టు కనిపిస్తుంది. సింపుల్గా మనకి లీఫ్ అనేది వంగిపోయినట్టు కనిపిస్తుంది. సో ఎపినాసిటీ అంటే మీనింగ్ అని చెప్పనుకుంటే లీఫ్ బెండింగ్ ఆఫ్ లీఫ్ పెటియోల్ టు ద గ్రౌండ్ సర్ఫేస్. ఓకేనా, బెండింగ్ ఆఫ్ లీఫ్ సర్ఫేస్ టు ద బెండింగ్ ఆఫ్ లీఫ్ పెటియోల్ టు ద గ్రౌండ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ ఎపినాసిటీ. సో ఎపినాసిటీ చూపిస్తాయి. అదే విధంగా మనకి ఏంటంటే విల్టింగ్ సిమ్టమ్స్ చూపిస్తాయి. ఈ విల్టింగ్ అనేది మనకి 2 రకాలు. ఒకటి ఇనీషియల్గా మనకి ఏంటంటే పార్షియల్ విల్టింగ్ చూపిస్తాయి. అదే విధంగా మనకి ఏంటంటే నెక్స్ట్ స్టేజ్లో కంప్లీట్ ఓకేనా విల్టింగ్ చూపిస్తాయి. ఈ యొక్క విల్టింగ్ ఎఫెక్ట్ అయిన మనం ఈ యొక్క స్టెమ్ ఉంది కదండి, ఈ యొక్క స్టెమ్ మొత్తాన్ని మనం కట్ చేసి చూసామని చెప్పనుకోండి, స్టెమ్ మొత్తం ఏ విధంగా చూసామని చెప్పండి, ఇది ఈ యొక్క లోపల పోర్షన్ అంతా కూడా మనకి ఏంటంటే వసికులర్ టిష్యూ అంతా కూడా ప్లాంట్ ఇంటర్నల్ మ్యాటర్ బికమ్స్ బ్రౌన్ కలర్ బట్ do not give any bad smell. At the same time ooze అంటే బ్యాక్టీరియా యొక్క ooze do not present here. ఓకేనా, బట్ మనకి ప్లాంట్ మీద అడ్వాన్స్ స్టేజ్లో ఫంగల్ గ్రోత్ ఉంటుంది. ఓకేనా, ఫంగల్ గ్రోత్ ఉంటుంది. సో ఇది మనకి జనరల్ సిమ్టమ్స్ అనేవి. ఓకేనా, ఇంకా మనకి ప్లాంట్ సరైన మెజర్మెంట్స్ కూడా తీసుకోకపోతే ప్లాంట్ అంతా కూడా అల్టిమేట్గా మనకి చనిపోతుంది, డై డ్యూ టు
విల్టీ. అర్థమవుతుందండి. ఇది ఈ యొక్క విల్టింగ్ డిసీజ్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు నేను డయాగ్రామ్ చూపిస్తాను, చూడండి, అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ ఎపినాస్టీ నేను మీకు చెప్పాను చూసారా, ఎపినాస్టీ. సో ఇది డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ కంప్లీట్ లీఫ్ పెట్యూల్స్ ఆర్ లీవ్స్ టు ద సర్ఫేస్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా లీవ్సే కదా, గ్రూప్ ఆఫ్ లీవ్స్, టమాటో లీవ్స్ కదా. చూడండి, ఇది టమాటో ప్లాంట్, ఇది కిందకి గ్రోయింగ్ చూసారా, ఇది ఎపినాస్టీ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్, పెట్యూల్ అండ్ లీఫ్. సో మనకి ఇంకొక ఇంపార్టెంట్, నేను ఈ యొక్క పాయింట్ని టైలోసిస్ ఫార్మేషన్ అనేది మీకు కాన్సెప్ట్ వైజ్గా చెప్దాం అనుకున్నాను, అందుకే ఇందాక మీకు డయాగ్రామ్లో చెప్పలేదు. సో అసలు మనం ఈ యొక్క డిసీజ్ని మనం చూసుకుంటే మనకి వస్కులర్ టిష్యూస్లో డిసీజ్ అనేది వస్తుంది, ఎఫెక్ట్ చేస్తుందని చెప్పాను కదా. ఇదే వస్కులర్ టిష్యూస్ అండి, ఇదే వస్కులర్. ఇది చూడండి, ఇది వి అంటే వస్కులర్. సో మనకి ఇది వస్కులర్ టిష్యూ అండ్ జైలం ఫ్లోయం అని చెప్పి సింపుల్గా అనుకోవచ్చు మనం. ఈ యొక్క జైలం ఫ్లోయం అనేది మనకి అసలు టైలోసిస్ అంటే ఏంటి, మనకి సింపుల్గా టైలోసిస్ అంటే ఏం లేదండి. మనకి ఈ యొక్క జైలం అండ్ ఫ్లోయం ఉంది చూసారా, జైలం అండ్ ఫ్లోయం అనేది మనకి ప్యారెన్కైమల్ టిష్యూ తయారై ఉంటుంది కదా. ఈ యొక్క ప్యారెన్కైమల్ టిష్యూ అంతా కూడా మనకి పూర్తిగా ఇదండి ప్లాంట్ ప్యాథోజన్. పీపీ అంటే ప్లాంట్ ప్యాథోజన్. ఇక్కడ చూడండి, ఈ యొక్క ప్లాంట్ ప్యాథోజన్ అనేది వచ్చి ఇన్ఫెక్ట్ చేసిందని చెప్పి అనుకోండి, ఈ యొక్క ప్లాంట్ ప్యాథోజన్ వచ్చి ఇన్ఫెక్ట్ చేసిందని చెప్పి అనుకోండి. ఈ యొక్క వచ్చి ప్లాంట్ ప్యాథోజన్ ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇది ఇన్ఫెక్ట్ చేసాయని చెప్పి అనుకోండి, మనకి ప్లాంట్ యొక్క డిఫెన్స్ మెకానిజం ఏం చేస్తుందని చెప్పి అనుకుంటే, మనకి ఎక్కడెక్కడైతే ఈ యొక్క ప్యాథోజన్ అనేది వచ్చిందో ఆ యొక్క ప్యాథోజన్ ఫర్దర్గా హెల్దీ పోర్షన్స్కి స్ప్రెడ్ అవ్వకుండా మనకి ప్లాంట్ ఏం చేస్తుందని చెప్పి అనుకుంటే, మనకి దగ్గరలో ఉండే ప్యారెన్కైమల్ టిష్యూస్కి సిగ్నల్స్ పంపించి ప్యారెన్కైమల్ టిష్యూ అంతా కూడా మనకి ఏంటంటే గ్రో అయ్యి, చూడండి ఇక్కడ బుడగలా వచ్చి చూసారా బెలూన్స్ లాగా, ఈ యొక్క బెలూన్స్ లో స్ట్రక్చర్స్ మొత్తాన్ని ప్రొడ్యూస్ చేసి ప్లాంట్ యొక్క ఈ విధంగా ఈ యొక్క ప్యారెన్కైమల్ టిష్యూ అనేది మనకి ఏంటంటే ఈ యొక్క బెలూన్స్ లా మనకి వస్కులర్ టిష్యూస్ లో ఫామ్ అయిన టిష్యూ కాస్త మనకి ఏమైందని చెప్పుకుంటే, ఇది ఈ యొక్క ప్యాథోజన్ యొక్క గ్రోత్ మొత్తాన్ని కూడా మనకి కంప్లీట్ గా స్టాప్ చేస్తుంది. ఓకేనా. సో చూడండి, ఇది ఇనిషియల్ గా మనకి ఏంటంటే వస్కులర్ టిష్యూ. సెకండ్ స్టేజ్ లో మనకి ఏంటంటే ప్యాథోజన్ వచ్చిందని తెలిసిన తర్వాత మనకి ప్లాంట్ అనేది తన డిఫెన్స్ మెకానిజం యాక్టివేట్ చేసి మనకి బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. ఈ యొక్క బెలూన్ యొక్క స్ట్రక్చర్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క అడ్వాన్స్ స్టేజ్ లో బెలూన్ యొక్క స్ట్రక్చర్స్ అన్ని కూడా మనకి ఒకదాని కంప్లీట్ గా కలిసిపోయి మనకి పూర్తిగా మనకి వస్కులర్ టిష్యూస్ మొత్తాన్ని కూడా కవర్ చేస్తాయి, పూర్తిగా కప్పేస్తాయి. ఇలా కప్పేయడం వల్ల మనకి ఏమైతుంది, ప్యాథోజన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ మనకి ఏంటంటే స్ప్రెడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదే కదా మనకి ఫస్ట్ స్టేజ్ లో ప్యాథోజన్ ఎక్కడ ఉంది, సెకండ్ స్టేజ్ లో చూడండి, థర్డ్ స్టేజ్ లో చూడండి, మనకి ఇక్కడ ఈ యొక్క ప్యాథోజన్ అనేది మీదకి కానీ కిందకి కానీ వెళ్ళలేదు. బట్ మీరు ఇంకొకటి అడగవచ్చు, మరి అప్పుడు ప్యాథోజన్ ఇక్కడ ఉండిపోతుంది కదా, ప్లాంట్ చచ్చిపోదా అని చెప్పి. సో చూడండి, మనకి ప్లాంట్ అనేది ఇక్కడ చచ్చిపోతుంది కదా, ఐ మీన్ ఈ యొక్క ప్యాథోజన్ మాత్రం ఇక్కడ ఉండిపోయింది కదా. ప్యాథోజన్ ఇక్కడే ఉండిపోవడం వల్ల కొత్త ప్లేసెస్ మొత్తానికి మనకి ట్రాన్స్మిట్ అవ్వలేదు ఇంటర్నల్ గా. ఈ విధంగా అవడం వల్ల మనకి ఏమైతుంది, ప్యాథోజన్ అనేది ఓన్లీ జస్ట్ ఈ పొజిషన్ లో మాత్రం ఉండిపోతుంది. ఈ పొజిషన్ లో ఉండిపోవడం వలన మనకి ఇది కొత్త ప్లేసెస్ అనేది మనకి ట్రాన్స్మిట్ అవ్వదు. ఈ విధంగా జరగడం వల్ల మనకి ఏమైతుందని చెప్పనుకుంటే, మనకి ఈ యొక్క ప్యాథోజన్ అనేది ఇక్కడే జస్ట్ ఉండిపోతుంది. మరి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, స్పెసిఫికల్లీ కూడా ప్యాథోజన్ అనేది ఇక్కడే ఉండడం వల్ల కేవలం ఎంతవరకు అయితే ఇక్కడ ఫుడ్ ఉంటుందో అంతవరకు మాత్రం ఇక్కడ బతకగలదు కదా. ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క ఏరియా మొత్తం కూడా ఫుడ్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఈ యొక్క ఏరియా ఫుడ్తో పాటుగా ఫుడ్ అయిపోవడం పాటుగా వాటర్ అయిపోవడం పాటుగా ఈ యొక్క ప్యాథోజన్ కూడా మనకి చచ్చిపోతుంది కదా. సో ఈ విధంగా మనకి కొన్ని ఇన్ఫెక్ట్ అయిన విల్ట్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ దే విల్ ప్రొడ్యూస్ ఏ balloon like structures within the vascular tissue. These balloon like structures are nothing but parenchymal tissue. Okay, the outgrowth of parenchymal tissue within the vascular tissues within the plants of infected Fusarium infected
Plants will produce a balloon-like structures. These balloon-like structures will restrict the pathogen movement from infected area to unhealthy area. So these balloon-like structures are called as stylosis. సో సింపుల్గా మనకి ఏంటంటే ఏ balloon-like స్ట్రక్చర్స్ అయితే మనకి ప్యాథోజన్ యొక్క మూమెంట్ని వస్కులర్ టిష్యూస్లో రిస్ట్రిక్ట్ చేస్తున్నాయో ఆ యొక్క balloon-like స్ట్రక్చర్స్ని మనం టైలోసిస్ అని చెప్పి అంటారు. సో ఈ యొక్క టైలోసిస్ ఫార్మేషన్ కూడా ఇంపార్టెంట్. ఓన్లీ ఇందులో మాత్రం వస్తుంది, వస్కులర్ టిష్యూస్లో మాత్రమే. నెక్స్ట్ చూడండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ యొక్క గ్రీన్ కలర్లో ఉండే పోర్షన్ కాస్త మనకి ఏంటంటే డిస్కలరేషన్ అయ్యి లైట్ బ్రౌన్ కలర్లోకి మారుతుందని చెప్పి. ఓకేనా, ఇది ప్లాంట్. ఇదంతా కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా వస్కులర్ టిష్యూస్. సో చూడండి, ఇదంతా కూడా వస్కులర్ టిష్యూస్. ఇది హెల్దీ పోర్షన్. ఇది చూడండి ఇన్ఫెక్టెడ్ పోర్షన్. ఇక్కడ నుంచి ఊజ్ కానీ ఇటువంటి కూడా రాదండి. ఒకళ్ళు ఊజ్ వచ్చిందని చెప్పనుకున్నా, అది బ్యాక్టీరియల్ వెల్ట్ అవుతుంది. ఓకేనా, ఆ బ్యాక్టీరియల్ వెల్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే స్మెల్ కూడా వస్తుంది, డికేయింగ్ అంటే కుళ్ళిపోతున్న స్మెల్ వస్తుంది. ఇది మనకి ఫంగల్ వెల్ట్కి బ్యాక్టీరియల్ వెల్ట్ ఉన్న మెయిన్ తేడా. ఓకేనా, సో ఇది ఇన్ఫెక్టెడ్ వస్కులర్ టిష్యూస్. సో నెక్స్ట్ మనం, ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పనుకుంటున్నాను. సో మనం రస్ట్ డిసీజ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సాధారణంగా రస్ట్ డిసీజ్ ఇన్ఫెక్టెడ్ ప్యాథోజన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ప్లాంట్ యొక్క అన్ని పార్ట్స్ కూడా మనకి ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, సో ఈ యొక్క ఇన్ఫెక్ట్ అయిన సాధారణంగా మనకి ఏ విధంగా ఉంటాయని చెప్పి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ యొక్క ఫోలియేజ్ మీద, ఎస్పెషల్లీ మనం లీవ్స్ తీసుకుంటే, లీఫ్ సర్ఫేస్గా మనం తీసుకుంటే, లీవ్స్ మీద సాధారణంగా మనకి చిన్న చిన్న బొడుపులు వస్తాయండి. దీన్ని మనం పుస్ట్యూల్స్ అని చెప్పి అంటారు, పుస్ట్యూల్స్. ఓకేనా, ఈ యొక్క చిన్న చిన్న అవుట్ గ్రోత్ ఆఫ్ లీఫ్ సర్ఫేస్ మీద చిన్న చిన్న అవుట్ గ్రోత్ వచ్చి ఇది కాస్త మనకి బొడుపులు కాస్త మనకి ఏమవుతాయని చెప్పుకుంటే రెడ్డిష్ కలర్లోకి మారుతాయి. ఐ మీన్ ఫస్ట్ లైటిష్, మనం గ్రీన్ కలర్ని కోల్పోతాయి. ఆ యొక్క గ్రీన్ కలర్ కాస్త మనకి లైట్ బ్రౌనిష్ కలర్లోంచి రెడ్డిష్ కలర్లోంచి ఇట్లా కలరేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా, సో ఈ యొక్క రస్టీ సిమ్టమ్స్ అనేవి పూర్తిగా మనకి ప్లాంట్ యొక్క అన్ని స్టేజెస్, ప్లాంట్ యొక్క అన్ని బాడీ పార్ట్స్ కూడా ఇన్ఫెక్ట్ చేసి స్ప్రెడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి సాధారణంగా ఇది చిన్న స్పాట్ అని చెప్పి మీరు అనుకుంటే, ఒక స్పాట్ కలిపి చూడండి ప్లాంట్ మొత్తం ఏ విధంగా ఆక్రమించాయో. ఓకే, సో సాధారణంగా రస్ట్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ ఇవి. మనం రస్ట్ డిసీజ్ని చూసుకుంటే ఇవి సాధారణంగా సింపుల్గా పక్షినేసియా ఫ్యామిలీకి సంబంధించిన ప్యాథోజన్స్ అన్నీ కూడా మనకి రస్ట్ డిసీజ్ కలగజేస్తాయి. ఈ యొక్క రస్ట్ డిసీజ్ అనేది మనకి ముఖ్యంగా ప్లాంట్ యొక్క అన్ని పార్ట్స్ మీద కూడా వస్తుంది. ఓకే, ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ అనేది ఓకేనా మనకి ఏ విధంగా సిమ్టమ్స్ చూపిస్తాయని చెప్పనుకుంటే, మనకి ప్లాంట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ పుస్ట్యూల్స్ అనేవి వస్తాయి. ఈ యొక్క పుస్ట్యూల్స్ అనేవి అడ్వాన్స్ స్టేజెస్లో మనకి దాని యొక్క గ్రీన్ కలర్ని కోల్పోయి అవి లైట్ బ్రౌన్ కలర్లోకి కానీ బ్రౌన్ కలర్లోకి కానీ రెడ్ కలర్లోకి కానీ మారిపోతాయి. ఈ యొక్క రెడ్ కలర్ పుస్ట్యూల్స్ అనేవి ప్లాంట్ సర్ఫేస్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ అయ్యి, ఓకేనా, ప్లాంట్ సర్ఫేస్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ అవుతుంది. సో అదే మనకి వీటిలో తీసుకున్నామని చెప్పనుకోండి, అడ్వాన్స్ స్టేజ్లో వీటిలో తీసుకుంటే ఈ యొక్క రెడ్ పుస్ట్యూల్స్ కాస్త మనకి ఈ విధంగా తయారవుతాయని చెప్పి అంటే బ్లాక్ కలర్లోకి మారిపోతాయి. ఇది మనకి వీటిలో మేజర్ డిసీజ్. దీన్ని బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్ అని చెప్పంటారు. సేమ్ రస్ట్ మనకి లీఫ్ మీద వస్తుంది, దాన్ని ఆరెంజ్ రస్ట్ అని చెప్పంటారు. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఏంటంటే కొన్ని ప్యాథోజన్ యొక్క స్పెసిఫిసిటీ బట్టి మనకి ఈ యొక్క రస్టీ అపీరెన్స్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఎలా కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా. ఓకేనా, సో ఇది మనకి తెలుగులో దీన్ని మనం ఏమని చెప్పంటారు, తుప్పు తగిలని చెప్పంటారండి. తుప్పు తగిలని చెప్పంటారు. మనకి చూడండి రస్ట్, మనకి ఇనుము మీద రస్ట్ ఏ విధంగా కనిపిస్తుంది, సేమ్ అదే అపీరెన్స్లో ప్లాంట్ మీద కూడా మనకి ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం స్మట్ డిసీజ్ గురించి చూద్దాము. స్మట్ అనేది మనకి హిస్టిలైజేసియే
ఆర్ ఇష్యులాగా ఫ్యామిలీకి సంబంధించిన ప్యాథోజన్స్ వల్ల స్మట్ డిసీజ్ అనేది వస్తుంది. సో ముఖ్యంగా ఈ యొక్క స్మట్ అనేది ఫ్లవరింగ్ స్టేజ్లో ప్లాంట్కి ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ కూడా ఫ్లవరింగ్ స్టేజ్. ముఖ్యంగా రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆర్ఎల్స్ ఫ్లోరల్ పార్ట్స్ని ఈ యొక్క ప్యాథోజన్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఫ్లోరల్ పార్ట్స్ని ఈ యొక్క ప్యాథోజన్ అనేది మనకి ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో మనకి ఫ్లోరల్ పార్ట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫెక్ట్ అయిన మనం ఒక ఫ్లవర్ని తీసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ assume that this is a flower. ఇది ఒక ఫ్లవర్ అని చెప్పి మీరు అనుకుంటే ఫ్లవర్ లోపల మనకి పిస్టిల్స్ స్టామిన్స్ ఏమైనా ఉంటాయి కదా, కీలాగ్రం కూడా ఉంటాయి. సో మనకి ఈ యొక్క ప్యాథోజన్ అనేది పిస్టిల్ ద్వారా లోపలికి వెళ్ళి సింపుల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటేనండి. మనకేంటంటే ఈ యొక్క ఓవరీస్ ఉంటాయి కదా, ఓవరీస్ ఆర్ ఓవేరియం, స్మట్ ప్యాథోజన్ అనేది ఈ యొక్క ఓవరీస్ ప్లాంట్ యొక్క రిప్రొడక్టివ్ పార్ట్స్ అండ్ ఫ్లవర్స్ ద్వారా మనకి ఏంటంటే వెళ్ళి స్పెసిఫికల్లీ కూడా మనకంటే ఫీమేల్ పోర్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతాయి. ఓకేనా, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ఫెక్ట్ చేస్తాయి, స్పెసిఫికల్లీ ఈ పోర్షన్ ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఈ యొక్క పోర్షన్ ఇన్ఫెక్ట్ చేసి ఈ యొక్క ప్యాథోజన్ అంతా కూడా మనకి ఏంటంటే మేల్ యొక్క రిప్రొడక్టివ్ పార్ట్లో ఉండిపోయి ఇక్కడే ఉంటుంది. ఇలా ఉండి మనకి రిప్రొడక్టివ్ పార్ట్స్ అయిన ఈ యొక్క సీడ్స్ని కానీ ఫ్లోరల్స్ కానీ మొత్తం ఇవి ఏం చేస్తాయని చెప్పనుకుంటే కంప్లీట్గా అడ్వాన్స్ స్టేజ్లో బ్లాక్ కలర్లోకి మారుస్తాయి. ఓకేనా, ఈ యొక్క బ్లాక్ కలర్ కూడా మనకి ఏంటంటే చూడడానికి మనకి ఏంటంటే ఒక పౌడర్లా కనిపిస్తుంది. ముట్టుకుంటే మనకి ఏంటంటే మొత్తం పౌడర్ జల్లితే ఏ విధంగా గాల్లో ఏ విధంగా జల్లితే మొత్తం స్ప్రెడ్ అవుతుందో ఆ విధంగా మీకు అర్థమైంది కదా. సో ఈ యొక్క ప్యాథోజన్ మనకి రిప్రొడక్టివ్ పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. స్పెసిఫికల్లీ కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఈ యొక్క ప్యాథోజన్ ఇన్ఫెక్ట్ చేసిన ప్లాంట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, వీటిని మనం ఏమేమి చెప్పంటారు అనుకుంటే స్మట్ సోరై అని చెప్పనుకోవచ్చు, లేదా స్మట్ స్పోర్స్ అని చెప్పనుకోవచ్చు. సో ఇది మనకు చూడడానికి బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, ఇది బ్లాక్ కలర్. ఇది వీట్ క్రాప్ అండి, వీట్ స్మట్ ఇది వీట్ స్మట్ ఇది వీట్ స్మట్. సో ఈ విధంగా ఇన్ఫెక్ట్ అయిన ఫ్లోరల్ పార్ట్స్ అనేవి మనకి ఏంటంటే పూర్తిగా బ్లాక్ కలర్లోకి మారిపోతాయి. ఐ మీన్ స్పెసిఫికల్లీ కూడా మనకి రిప్రొడక్టివ్ పార్ట్స్ అంతా కూడా. సో ఇదే మనం ఇంపార్టెంట్ మీకు డిసీజ్ షుగర్ కేన్లో ఉంటుంది. షుగర్ కేన్లో మనకి ఏంటంటే దీన్ని మనం విప్ స్మట్ అని చెప్పంటారు. ఆ యొక్క డిసీజ్ వచ్చినప్పుడు నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇది మీకు ఏంటంటే స్మట్ డిసీజ్ సంబంధించిన వరకు కూడా ఇంపార్టెంట్ సిమ్టమ్స్. దీన్ని మనం సింపుల్గా ఒక క్రిస్ప్గా చెప్పాలని చెప్పనుకుంటే స్మట్ డిసీజ్ అనేది సాధారణంగా మనకి ఇస్ట్రోజెనల్స్ గ్రూప్ సంబంధించిన ప్యాథోజన్స్ వల్ల వస్తుంది. ఈ యొక్క డిసీజ్ అనేది మనకి స్పెసిఫికల్లీ కూడా మనకి ఫ్లోరల్ స్టేజ్లో మాత్రమే వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఫ్లోరల్ స్టేజ్లో ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చిన డిసీజ్ అనేది ముఖ్యంగా రిప్రొడక్టివ్ పార్ట్స్ మీద ఎఫెక్ట్ చేసి ఆర్ఎల్స్ ఫ్లోరల్ పార్ట్స్ మీద ఎఫెక్ట్ చేసి ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అయిన ఈ యొక్క ఓవరీస్ కానీ ఓవేరియమ్స్ కానీ అండాలు కానీ అండాశయంతో కానీ మనకి ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడే ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని అక్కడ ఉండిపోయి ఆ యొక్క ఫ్లోరల్ పార్ట్స్ని కానీ లేకపోతే మనకి ఓవరీస్ని కానీ పూర్తిగా మనకి బ్లాక్ కలర్ ఉన్న మనకి ఒక పౌడర్ పోర్షన్స్గా మనకి ఈ యొక్క ప్యాథోజన్ అనేది మారుస్తుంది. ఈ విధంగా చూడడానికి మనకి ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ అంతా కూడా మనకి పూర్తిగా బ్లాక్ కలర్ అపియరెన్స్ని మనకి ఇస్తుంది. ఓకేనా, ఐ హోప్ మీకు ఇది స్మట్ డిసీజ్ మీకు అర్థమైందని చెప్పనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం చూసుకుంటే బ్యాక్టీరియా డిసీజ్ యొక్క సిమ్టమ్స్. సాధారణంగా ఈ యొక్క లెక్చర్ చెప్పడానికంటే ముందు నేను మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ నేను మీకు చెప్పాను చూసారా. స్పెసిఫికల్లీ కూడా మనకి ఎందుకు యంగ్ స్టేజ్లో మాత్రమే మాయిశ్చర్ కావాలని చెప్పి క్వశ్చన్ చెప్పాను చేశారా. ఇక్కడ నేను మీకు అర్థమయ్యేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో చూడండి, మనకి ఈ యొక్క
డౌనమిల్డ్యూ ఆర్ సింపుల్గా ఓమైసిడ్స్ అనేవి. నేను ఫస్ట్ క్వశ్చన్ అడ్రస్ చేస్తున్నాను. అంటే వై ఓమైసిడ్స్ నీడ్ మాయిశ్చర్ ఆర్ ఎల్స్ వై దే ఓన్లీ ఇన్ఫెక్ట్ యంగ్ స్టేజెస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే సాధారణంగా ఓమైసిడ్స్ అనేవి వీక్ ఫంగై అండి, వీక్ ఫంగై. ఓకేనా. అండ్ ఈ యొక్క ఓమైసిడ్స్ అనేవి దే డు నాట్ కంటైన్ ఎనీ ఎంజైమ్స్ టు డిగ్రేడ్. ఓకేనా. మనకి సుబారిన్ కానీ ఒక మనకి కార్కెట్ టిష్యూ ఉంటుంది కదా, హార్డ్ మనకి మెచ్యూర్ ప్లాంట్ మనకి స్టెమ్ ఏ విధంగా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది చూసారా. అంటే సింపుల్గా చెప్పాలి అని చెప్పంటే హార్డ్ సర్ఫేస్ మొత్తాన్ని కూడా కరిగించడానికి వీటిలో ఎంజైమ్ అనేది ఉండదు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ యొక్క ఓమైసిడ్స్ యొక్క ఇంకొక నేచర్ ఏంటంటే ఓమైసిడ్స్ ఆర్ వాటర్ లవింగ్ ప్లాంట్స్ ఆర్ మాయిశ్చర్ లవింగ్ ప్లాంట్ ప్యాథోజన్స్. ఓకేనా. సో ఇవి ఖచ్చితంగా మాయిశ్చర్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఎందుకు కావాలి అని చెప్పి ఇంకా స్పెసిఫిక్గా మనం చూసుకుంటే మనకి ఓమైసిడ్స్ యొక్క దీన్ని మనం స్పోర్ అని చెప్పనుకుంటే దీన్ని మనం ఊస్పోర్ అని చెప్పండి, సెక్షువల్ స్పోర్ని. ఈ యొక్క ఊస్పోర్ చూసుకుంటే ఈ యొక్క స్పోర్ జర్మినేట్ కావడానికి మినిమం మనకి ఏంటంటే కొద్దిగా వాటర్ అనేది కావాలి. ఓకేనా. అట్ ద సేమ్ టైం స్పోర్ అనేది జర్మినేషన్ అయిన తర్వాత జర్మ్ ట్యూబ్ సస్టైన్ అవ్వడానికి కానీ ప్యాథోజన్ అనేది మళ్ళీ మనకి ప్యాథోజన్ కానీ ఫంగై కానీ హోస్ట్లో ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు కూడా కొంత వాటర్ అనేది దీని యొక్క సర్వైవల్ కోసం ఖచ్చితంగా కావాలి. సో అందుకే మినిమం వాటర్ రిక్వైర్మెంట్ కానీ మినిమం మనకి ఈ యొక్క మాయిశ్చర్ రిక్వైర్మెంట్ కానీ ఈ యొక్క ఫంగస్ డిసీజ్ రావాలని చెప్పంటే కావాలి. అట్ ద సేమ్ టైం ఓమైసిడ్స్ అనేవి సాధారణంగా వీక్ ఫంగై. ఓకేనా. ఇవి మెచ్యూర్ ప్లాంట్ యొక్క హార్డ్ సర్ఫేస్ మొత్తాన్ని కూడా కరిగించడానికి ఎటువంటి ఎంజైమ్ సిస్టమ్ అనేది కలిగి ఉండదు. ఓకేనా. కానీ వీటికి ఉండే ఎంజైమ్ సిస్టమ్ అనేది మనకి యంగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనకి యంగ్ ప్లాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, యంగ్ ప్లాంట్ యొక్క సర్ఫేస్ మీరు తీసుకుంటే మన కొత్తగా పుట్టిన మొక్క తీసుకుంటే చాలా లేతగా ఉంటుంది, అంత హార్డ్గా ఉండదు సర్ఫేస్ అంతా కూడా. సో ఓమైసిడ్స్లో ఉండే ఎంజైమ్ సిస్టమ్ అనేది కేవలం మనకి ఈ యొక్క యంగ్ ప్లాంట్ యొక్క పార్ట్స్ని మాత్రమే ఇన్ఫెక్ట్ చేసి కరిగించడానికి, స్పెసిఫికల్లీ కూడా మనకి ప్లాంట్లో సెల్వాల్ ఉంటుంది కదా, ఆ యొక్క యంగ్ టిష్యూలో ఉండే సెల్వాల్ని మాత్రం కరిగించడానికి వీటిల్లో ఈ యొక్క ఎంజైమ్ సిస్టమ్ అనేది పనికొస్తుంది. ఓకే. ఓమైసిడ్స్లో ఉండే ఎంజైమ్ సిస్టమ్ అనేది కేవలం మనకి యంగ్ టిష్యూస్ మాత్రమే కరిగించడానికి మనకి ఆర్ఎల్స్ యంగ్ ప్లాంట్ పార్ట్స్ మాత్రమే ఇన్ఫెక్ట్ చేయడానికి ఈ యొక్క ఎంజైమ్ సిస్టమ్ ఓమైసిడ్స్లో ఉండే ఎంజైమ్ సిస్టమ్ అనేది మనకి ఆ యొక్క ప్యాథోజన్కి సహాయం చేస్తుంది. బట్ అదే ఎంజైమ్ సిస్టమ్ అనేది మనకి హోస్ట్ ఆర్ఎల్స్ ప్లాంట్ యొక్క మెచ్యూర్ స్టేజ్ ఆర్ఎల్స్ హార్డ్ సర్ఫేస్ని ఆర్ఎల్స్ హార్డ్ ప్లాంట్ పార్ట్స్ని ఇన్ఫెక్ట్ చేయడానికి ఎటువంటి సపోర్ట్ చేయవు. కేవలం ఈ రెండు కారణాల వల్ల మాత్రమే మనకి డౌనమిల్డ్యూస్ అనేవి ఎయిదర్ యంగ్ ప్లాంట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి, స్పెసిఫికల్గా కూడా యంగర్ స్టేజ్ ఆఫ్ ప్లాంట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. అదేవిధంగా వీటికి ఖచ్చితంగా మాయిశ్చర్ అనేది కావాలి. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది చెప్పి అనుకుంటున్నాను. ఎక్స్ప్లెనేషన్ ఇంకా క్రిస్ప్గా చూసుకుంటే స్పెసిఫికల్లీ కూడా ఓమైసిడ్స్ అనేవి వీక్ ఫంగై, వాటి స్పోర్ జర్మినేషన్ కోసం అని కానీ లేకపోతే స్పోర్ సర్వైవల్ కోసం అని కొద్దిగా మాయిశ్చర్ అనేది కావాలి. ఓకేనా. స్పెసిఫికల్గా ఇంకా చెప్పనుకుంటే ఈ రెండు కూడా మనకి ఓమైసిడ్స్ అనేవి మనకి మాయిశ్చర్ లవింగ్ ఆర్ఎల్స్ వాటర్ లవింగ్ ప్లాంట్ ప్యాథోజన్. ఫస్ట్ ఎందుకు మాయిశ్చర్ కావాలని చెప్పండి, ఇది రీజన్. ఎందుకు ఓన్లీ యంగ్ స్టేజ్ని ఇన్ఫెక్ట్ చేస్తాయని చెప్పనుకుంటే ఓమైసిడ్స్లో మెచ్యూర్ ప్లాంట్ పార్ట్స్ని ఇన్ఫెక్ట్ చేసి ఎంజైమ్ సిస్టమ్ కానీ డిఫెన్స్ మెకానిజం కానీ అటాకింగ్ మెకానిజం కానీ సింపుల్గా లేదు. వాటిలో ఉండే అటాకింగ్ మెకానిజం అనేది కేవలం యంగ్ టిష్యూస్ మాత్రం ఇన్ఫెక్ట్ చేయగలరు. కాబట్టి ఇవి కేవలం మనకి ఏంటంటే యంగ్ స్టేజ్లో ఉండే ప్లాంట్ మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఓకేనా. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీకు డౌనమిల్డ్యూలో అప్పర్ పోర్షన్ మాత్రం ఎల్లో కలర్లోకి ఉంటుంది, లోవర్ పోర్షన్ వైటిష్ ఫంగల్ గ్రోత్ ఉంటుంది. ఎందుకు మీదన వైటిష్ ఫంగల్ గ్రోత్ ఉండకూడదు, కిందన మనకి ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఉండకూడదు అని చెప్పి మీరు ఆలోచించవచ్చు కదా, క్వశ్చన్ మీకు ఎరేజ్ అవ్వచ్చు కదా అని చెప్పంటే దానికి నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇది నేను సైంటిఫిక్గా ఖచ్చితంగా ఇదే అనడం జరుగుతుందని చెప్పడం జస్ట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఏ విధంగా అని చెప్పంటే నేను ఏ విధంగా గుర్తుపెట్టుకున్నాను నా యొక్క ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అని చెప్పంటే స్పెసిఫికల్లీ మనకు చూడండి ఆల్రెడీ డౌనమిల్డ్యూస్ అనేవి మనకి
ప్యాథోజన్ అనేది. సో చూడండి మనకి ఒక ఇది లీఫ్ సర్ఫేస్ అని చెప్పనుకోండి. లీఫ్ సర్ఫేస్ అని చెప్పంటే ఇక్కడికి ఓమైసిడ్స్ వచ్చి ఇక్కడ జర్మినేట్ అయ్యి ఇది ప్లాంట్ లోపలికి మొత్తానికి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని కిందన ఈ యొక్క లీఫ్ పోర్షన్ ఉంది చూసారా, ఆ యొక్క లీఫ్ పోర్షన్ కిందన మనకి ఏం చేస్తాయని చెప్పంటే లీఫ్ పోర్షన్ కింద మనకి ఏం చేస్తాయని చెప్పనుకుంటే ఆ యొక్క రిప్రొడక్టివ్ పార్ట్స్ ఇవి మనకి ఈ రిప్రొడక్టివ్ పార్ట్స్ మొత్తాన్ని కూడా బయటకు ఇవి తీసుకొస్తాయి. మీకు ఇంకా అర్థం కావడానికి చెప్పాలని చెప్పంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీఫ్ సర్ఫేస్ అని చెప్పనుకోండి. స్పోర్ ఇక్కడ పడింది, ఇక్కడ జర్మినేట్ అయ్యింది, మనకి థిక్నెస్ ఎంత ఉందని చెప్పనుకోండి. ఇక్కడ పడిన స్పోర్ అంతా కూడా మెల్లమెల్లగా ఈ లోపలికి వెళ్తుంది కదా, లోపలికి వెళ్ళి ఇదంతా వెజిటేటివ్ లైఫ్ సైకిల్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుంటే, అంటే వాటర్ తీసుకోవడం, ఫుడ్ తీసుకోవడం, అండ్ మనకి ఈ యొక్క నెక్స్ట్ స్టేజ్ చివరికి వచ్చేసరికి అంటే లీఫ్ లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తుందని చెప్పండి, ఫుడ్ అంతా కూడా అయిపోయి మనకి లీఫ్ చనిపోయే స్టేజ్కి వచ్చేసరికి మనకి ఇది ఏం చేస్తుందని చెప్పంటే పూర్తిగా ఇది చచ్చిపోయే స్టేజ్కి వస్తుంది కాబట్టి ఇది ఏం చేస్తుంది, రిప్రొడక్టివ్ లైఫ్ సైకిల్ స్టార్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఈ యొక్క రిప్రొడక్టివ్ సైకిల్ స్టార్ట్ చేసి ఫంగల్ గ్రోత్ అంతా కూడా మనకి ఏంటంటే మొత్తాన్ని పూర్తిగా ఇక్కడ మనకి బయటకు అవుటర్గా కనిపిస్తుంది. బయటకి ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే అవుటర్గా బయటకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ చూసారు సేమ్ అప్పర్ సైడ్లో మనకి సేమ్ ఇక్కడంతా అయితే వైట్ గ్రోత్ ఉందో ఈ పోర్షన్లో మనకి ఏంటంటే ఆ యొక్క లోపల మనకి ఎల్లో డిస్కలరేషన్ ఉంటుంది. మీరు ఎందుకు అంటే నేను ప్రాసెస్ చెప్పాను, ఇప్పుడు నేను క్వశ్చన్ మీకు అడ్రస్ చేస్తాను. ఎందుకు అప్పర్ పోర్షన్ మాత్రం ఎల్లో కలర్ ఉంటుందని చెప్పనుకుంటే ఇన్ఫెక్ట్ అయిన పోర్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్షన్ యొక్క ప్యాథోజన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ వచ్చి పడింది స్పోర్, వచ్చిన స్పోర్ మనకి ఏంటంటే ప్లాంట్ యొక్క లీఫ్ సర్ఫేస్ మీద పడింది కదా, పడిన సర్ఫేస్ మీద పడిన ఈ యొక్క ప్యాథోజన్ అంతా కూడా మనకి ఏంటంటే ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా. ఓకేనా, ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా. ఎందుకు మనకి కింద మాత్రం వైట్ గ్రోత్ వస్తుందని చెప్పనుకుంటే మీద వైట్ గ్రోత్ ఎందుకు రాదని చెప్పనుకుంటే సాధారణంగా చూడండి మనకి లీఫ్ సర్ఫేస్ అంతా కూడా అప్పర్ పోర్షన్ అనేది ఎక్కువగా సన్కి ఫేసింగ్ ఉంటుంది, లోవర్ పోర్షన్ అంతా కూడా మనకి గ్రౌండ్ ఫేసింగ్ ఉంటుంది. అంటే మనకి సన్ నుంచి ఎక్కడైతే హీట్ అనేది వస్తుందో ఆర్ఎల్స్ టెంపరేచర్ వస్తుందో ఆ యొక్క టెంపరేచర్ అనేది మనకి లీఫ్స్ అప్పర్ సర్ఫేస్ పోర్షన్ ఉంటుంది కదా, ఆ యొక్క పోర్షన్లో ఉండే వాటర్ మొత్తాన్ని మాయిశ్చర్ మొత్తాన్ని సింపుల్గా మనకి ఏంటంటే ఎవాపరేట్ చేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా ఎవాపరేషన్ అవ్వడం వల్ల మనకి అక్కడ మాయిశ్చర్ అనేది సింపుల్గా మనకి చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. బట్ అదే లోవర్ పోర్షన్ ఆఫ్ లీఫ్ తీసుకోండి, అది డైరెక్ట్గా మనకి సన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది, గ్రౌండ్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది. ప్లాంట్ యొక్క అప్పర్ పోర్షన్ తీసుకున్నంత హీట్ని కానీ టెంపరేచర్ కానీ లోవర్ సర్ఫేస్ డైరెక్ట్గా సన్ నుంచి తీసుకోదు. కంపేరిటివ్లీ the temperatures or else moisture content of the lower portion of the leaves are more greater than compared to the upper portion of the leaves. That's why I have already told you that Oomycetes fungi specifically loves moisture. That's why they'll produce or else they'll likely to be produce their fungal bodies or else mycelium growth on the lower surface of the leaf. ఓకేనా. సో మనకి ప్లాంట్ యొక్క లోవర్ సర్ఫేస్ అంతా కూడా మనకి ఏంటంటే స్పెసిఫికల్లీ వైటిష్ గ్రోత్ వచ్చేటప్పుడు అసలు ఎల్లోయిష్ గ్రోత్ మీద ఎందుకు రావాలి కింద ఎందుకు రాదు అని చెప్పనుకుంటే నేను వైటిష్ గ్రోత్కి ఎందుకు మీద రాదు ఎందుకు కింద వస్తుందని చెప్పుకుంటే ఎగ్జాంపుల్ రీజన్ చెప్పా స్పెసిఫికల్లీ మాయిశ్చర్ కోసం టెంపరేచర్ కోసం. ఎందుకు మీద మాత్రం ఎల్లో కలర్ వస్తుంది కింద రాదు అని చెప్పనుకుంటే సాధారణంగా మనకి ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ స్టార్టింగ్ పోర్షన్ చూసారా మనకి చూడండి ఇక్కడ మనం ఇది లీఫ్ థిక్నెస్ ఇది అని చెప్పనుకోండి, ప్యాథోజన్ ఇక్కడ ఎంటర్ అయింది, మనకి ప్యాథోజన్ ఒకసారికి కిందకి వెళ్ళిపోదు, ఈ లీవ్స్ మొత్తాన్ని కూడా మెల్లమెల్లగా అంటే ఇక్కడ ఉన్న టిష్యూ మొత్తాన్ని మెల్లమెల్లగా ఇన్ఫెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సో అంటే మనకి ఏంటి ఈ పోర్షన్ యొక్క ప్యాథోజన్ అనేది మనకి ఈ పోర్షన్ మొత్తాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్ట్ చేసి మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా మనకి ఏంటి మిగిలిన పోర్షన్ కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది కదా. సో అంటే ఏంటి మనకి ఈ పోర్షన్ ఫస్ట్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది, నెక్స్ట్ పోర్షన్ మనకి ఏంటంటే మెల్లమెల్లగా ఇన్ఫెక్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇన్ఫెక్ట్ అయిన పోర్షన్ మనకి ఏమైతుందని చెప్పనుకోండి వాటికి నార్మల్ బయోలాజికల్ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవ్వడం మనకి ఏం కనిపిస్తుంది, ఫోటోసిన్థసిస్ తగ్గిపోతుంది కదా, ఫోటోసిన్థసిస్ తగ్గిపోతే మనకి ఏంటి గ్రీన్ కలర్ పోతే మనకి ఏ విధంగా కనిపిస్తుంది ప్లాంట్ అనేది ఎల్లోయిష్ కలర్లో కూడా డిస్కలరేషన్లో మనం మారిపోతుంది కదా. సో తద్వారా మనకి ఏంటంటే ఓన్లీ వై మనకి అప్పర్ పోర్షన్ మాత్రమే ఎల్లో కలర్ ఎందుకు కనిపిస్తుంది చెప్పనుకుంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ది Oomycetes fungi specifically downy mildews attack the plant or else foliage from the upper portion of the leaves. If the pathogen enters into the plant or else leaf from the upper portion, the most of the pathogen mycelium or else pathogen covers the upper surface of the upper surface of the plant, and they will suck or else they will absorb the more food and water from the upper portion, and the pathogen or else the tissue of the host will be get distracted or else get diseased,
the normal biological activities of the specific tissue will become disturbed. So that's why they'll lose, photosynthesis, and gradually the photosynthesis pigment of the infected portion will be get lost, and the plant infected portion become discolorated, or else simply it will become yellow color. అర్థమైందండి? సింపుల్గా ఆ యొక్క ప్యాథోజన్ ఇన్ఫెక్ట్ చేయడం వల్ల అప్పర్ పోర్షన్ అంతా కూడా మనకి ఫోటోసిన్థసిస్ కోల్పోతాయి. ఈ విధంగా కోల్పోవడం వల్ల మనకి ఏమవుతుందని చెప్పినప్పుడు గ్రీన్ కలర్ కోల్పోతుంది. గ్రీన్ కలర్లో కోల్పోతే మనకి సింపుల్గా మనకి ఎల్లో కలర్లో మనకి ప్లాంట్ యొక్క అప్పర్ పోర్షన్ దీనివల్ల వస్తుంది. ఐ హోప్ మీకు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేను మీకు విత్ ద క్లాస్ ఆన్గోయింగ్ క్లాస్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి. సో ఇప్పుడు ఒకసారి చూసుకుంటే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. స్పెసిఫికల్లీ కూడా which of the following pathogen infect plant in reproductive stage? A. Downy mildew, B. powdery mildew, C. రస్ట్, డి స్మట్. అండ్ సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే మనకి పార్షియల్ విల్టింగ్ అనేది విల్టింగ్ సిమ్టమ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై విచ్ డిసీజ్? 1. wilt, A. wilt, B. root rot, C. downy mildew, D. none of the above. థర్డ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి చూద్దాం. సో వైర్ సిమ్టమ్స్ ఆఫ్ నర్సరీ ఆర్ అక్కర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్? సో ఆప్షన్ ఏ downy mildew, option B powdery mildew, option C damping off, option D all of the above. సో ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్స్ అర్థమయ్యని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఆన్సర్స్ని తెలియజెప్పండి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ యొక్క ప్లాంట్ ప్యాథోజన్ బ్యాక్టీరియా యొక్క డిసీజ్ యొక్క నార్మల్ జనరలైజ్డ్ సిమ్టమ్స్ మనం నేర్చుకుందాం. ఐ హోప్ మీకు ఇది అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఈ యొక్క లెక్చర్స్ అనేవి ఈ యొక్క లెక్చర్స్ని ఆర్ఎల్స్ కంటెంట్ని ఇంకా డెవలప్ చేయడానికి, ఇంకా ఎఫెక్టివ్గా మీకు అందించడానికి మీకు ఏమైనా సజెషన్స్గా అనిపిస్తే, సలహాలు ఇవ్వాలని చెప్పి అనిపిస్తే ఈ యొక్క క్లాస్ యొక్క సెక్షన్ కామెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క సలహాలు కానీ సూచనలు కానీ మీరు తెలియజేయండి. ఓకేనా? అండ్ ఈ యొక్క అగ్రిఓషన్స్ ఓన్లీ అగ్రికల్చర్ అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ కావచ్చు. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా అగ్రికల్చర్కి ప్రిపేర్ అవుతున్నా, ఆర్ స్టేట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న అగ్రికల్చర్కి, ఆర్ వేరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అగ్రికల్చర్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి, వాళ్ళు పెథాలజీ సంబంధించిన సబ్జెక్టులో కొద్దిగా ఏమైనా డౌట్స్గా మీకు అనిపిస్తే, వాళ్ళకి అనిపించిన సింపుల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్పంటే, ఈ యొక్క ఛానల్ని ఎవరికైతే నీడీ ఉందో, రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా నేను మీకు అందిస్తున్న ఈ యొక్క ఇనిషియేటివ్ని యూజ్ చేసుకుంటారు ఎఫెక్టివ్గా అనుకుంటున్నాను. సో దట్
ఎవరెవరైతే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి ఈ కంటెంట్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ అండ్ వందే మాతరం.